కానీ గెలిచిన తర్వాత అసెంబ్లీకి రావడం విషయంలో రకరకాల డిస్కషన్స్, ఎందుకంటే చాలా రోజుల పాటు అసలు అసెంబ్లీ వైపు చూసిన పరిస్థితే లేదు. నాకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి కొద్ది రోజులు ఒక డ్రామా అనేది క్రియేట్ అయింది. సో ఆఫ్టర్ దెన్ ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నారో ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, 60 రోజుల పాటు నువ్వు రెగ్యులర్ గా సెషన్ కి రాలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటది అని. అంటే బ్రదర్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇయ్యలేదు. ఓకే, దానికో సిస్టమ్ అంటూ ఉంటది. నువ్వు నేను ప్రేమ జగన్మోహన్ రెడ్డి అంటే గారు అంటే ప్రేమతోనో ఇచ్చేదో, ఏదో రారా తమ్ముడు కూర్చోబెట్టుకుని ఇచ్చేదో కాదు. అది ప్రజలు ఇచ్చేమంటే ఒక అసెంబ్లీకి ఒక రూల్స్ గైడెన్స్ ఉంటది, రూల్స్ అని ఇది ఉంటది. దాని ప్రకారంగానే ఎవరికి ఆ స్థానంలో వేరే పార్టీ ఉన్నో అదే పరిస్థితి. అంతేగా నువ్వు ప్రతిపక్ష నువ్వు గత 5 సంవత్సరాలు సీఎం గా చేసినావు కాబట్టి తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రతిపక్ష హోదాలో కూర్చోవాలంటే అది కాదు, రూల్స్ అగెన్స్ట్ అది. కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదాని ఇస్తే నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడతావు. ఓకే, ప్రజలైతే నేను ఎమ్మెల్యే గెలిపించారు కదా, ఒక ఎమ్మెల్యే వచ్చి ఎమ్మెల్యే రావచ్చు కదా, నువ్వు మాట్లాడచ్చు కదా, ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా నువ్వు. ఈ సమస్యలు పార్టీ వైఫల్యాలు ఏముండో మాట్లాడు, ప్రజల ప్రశ్న మాట్లాడిన తర్వాత రాష్ట్రం పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి నువ్వు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం నుంచి మాట్లాడి నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ప్రజల మీద ఉంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినప్పుడు నేను అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇవ్వరు, లేదా నా మైక్ను కట్ చేస్తారు, లేదా మాట్లాడే స్కోప్ నాకు ఇవ్వరు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇది చిన్నపిల్లల ఆటలా ఉంది బ్రదర్. ఇప్పుడు ఆయన చిన్నపిల్లోడు కాదు, చాక్లెట్ ఇస్తే నేను వస్తా, చాక్లెట్ ఇవ్వకపోతే నేను రానంటే కరెక్ట్ కాదు. నువ్వు యాజ్ అ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేవి వెళ్ళాలి కదా బాధ్యత. చిన్న ఎగ్జాంపుల్, పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, నేను అమ్మ నాకు చాక్లెట్ కొనిస్తేనే నేను స్కూల్కి పోతా చదువుకుంటా, లేదంటే నువ్వు ఒక క్లాస్ నేను స్టూడెంట్ గా నేను జాయిన్ చేసిరు, అప్పుడు నీ బాధ్యత నువ్వు వెళ్ళి నువ్వు నిర్వర్తించాలి కదా, ఒక స్టూడెంట్ అయినా సరే. సో చిన్న మారం చేయడం ఓకే, కానీ ఇప్పుడు ఈ పెద్ద పిల్లడు కూడా మారం చేస్తున్నాడు కదా. మరి ప్రతిపక్ష హోదాని ఇస్తానే అంటే పోతా అంటే నువ్వు ఓకే రిప్రజెంటేటివ్ మర్చిపోతున్నావు. నువ్వు ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను, ఒక కాన్స్టిట్యూన్సీ లో నిన్ను ఎన్నుకున్నారు, నువ్వు అదెందుకు మర్చిపోతున్నావు అంటున్నా నేను. అంటే నువ్వు అదెందుకు అది మర్చిపోకు. నువ్వు ఒక ఎమ్మెల్యే ఫస్ట్, ఎమ్మెల్యే తర్వాతనే నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్వి, మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు అది లేకపోతే ఈ దగ్గరికి వచ్చిందంట నేను. ఫస్ట్ అది నువ్వు నెరవేర్చు, అసెంబ్లీకి రా, ఇట్స్ యువర్ డ్యూటీ. అర్థమైందా? ఇట్స్ యువర్ డ్యూటీ డ్యూటీ టు జాయిన్ ఇన్ అసెంబ్లీ. క్వశ్చన్ చేయి, నువ్వు ప్రతిపక్ష పార్టీ అని నువ్వు ఏదైనా నిరూపించు, అసెంబ్లీలో గలమెత్తు. మేము తప్పులు చేస్తే గలమెత్తి మాట్లాడు, నీ ఎమ్మెల్యేతో మాట్లాడించు, ప్రతి సబ్జెక్ట్ తెచ్చుకో, పాయింట్ మాట్లాడు, అప్పుడు ప్రజలను గుర్తిస్తారు నువ్వు ప్రతిపక్ష పార్టీ అని. నువ్వు ఏం చేయకుండా నేను అసెంబ్లీకే రాను నన్ను ప్రతిపక్షంగా గుర్తించానంటే ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నాకు నవ్వు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇస్తున్నారా మీరు ఇలా చేయండి అని చెప్పి? ఇక ఇప్పుడు ఆయన చేయట్లేదు కదా, మరి సలహా నాడు ప్రోటోకాల్ ప్రకారంగా అసలు ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు అవుతున్నా ఒక సామాన్య ప్రజలకు అందరికీ తెలుసు, అదే నేను గుర్తు చేస్తున్నా. అయితే ఒక విషయం చెప్పండి, ఎవరైతే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చాడు అంతేనా? తీసుకొచ్చిన వ్యక్తిగతం కాదు, స్పీకర్ సిట్టింగ్ అయినా స్పీకర్ చైర్, ఈయన ఎమ్మెల్యే. యాజ్ అ ప్రోటోకాల్ ప్రకారంగా యాజ్ అ రూల్స్ లో భాగంగా 60 days రాకపోతే ఈజ్ డిస్క్వాలిఫై అవుతారు. ఆ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా. ఇప్పుడు దీని ప్రకారంగా ఆయన అదే అన్నారు, 60 రోజులే రాకపోతే నువ్వే డిస్క్వాలిఫై అవుతావు కాబట్టి నేను తీసుకొస్తామన్నా ఆయన వచ్చాడు. అంటే ఇప్పుడు మీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్ లో బాగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే రఘురామరాజు గారికి RRR కి భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి, అందుకే అసెంబ్లీకి వస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలా మంది అభిమానులు ఉంటాయి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మీకు తెలుసు. కాళ్ళు కింద పెట్టనీయకుండా లాఠీలతో కొట్టి మొత్తం కంప్లిపోయిన విధానం తెలుసు. బాడీ అంతా కంప్లిపోయి, అంటే ఆయన ఒక్కనే కాదు, గత ప్రభుత్వము టీడీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో అందరినీ అదే విధంగా 3rd degree ఉపయోగించడం జరిగింది ప్రతి ఒక్క నాయకుల మీద. సో అదే విధంగా మేము చేయాలనుకోవట్లే, మేము రూల్స్ ప్రకారంగా దాని గైడెన్స్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే పోదాం అనుకుంటున్నాం. అదే ప్రొసీజర్ లో అన్ని జరుగుతున్నాయి. సో ఈయన అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైతే ఎమ్మెల్యేలు, నేను పేరు కూడా ప్రస్తావించాను, ఎమ్మెల్యేలు ఎవరైతే రూల్స్ ప్రకారంగా 60 రోజులు రాలేదో వాళ్ళు డిస్క్వాలిఫై చేయబడుతుంది. కాబట్టి పదవి కావాలనుకుంటే కలవాలొచ్చాడు,
అది ఏంటంటే అది కొన్ని మంది అభిమానులు అది అంటే తన బాధ్యత నిర్వర్తించడం బాధ్యత స్పీకర్ గారికి భయపడి లేదా అంటే ఇక భయపడాలా లేదంటే ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు భయపడాల్సి వస్తుంది, కొన్ని ఎంత పెద్ద అయినా సరే భయపడాల్సి వస్తుంది. అంటే భయపెడతారు అంటారు. ఇప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా ఒక మా సామాన్య ఒక ప్రజడు ఒక మనిషిని చూసి ఒక రోజు ఒక కాని రోజు ఒకటి భయపడాల్సి వస్తుంది. అది భయపడాలని నేను అనుకుంటున్నా. ఓకే, ఫైనల్ గా ఆయనకైతే భయం అనేది ఉంటది కదా, ఆయన భయపెట్టారు అంటున్నారా? ఆయన భయపడ్డాడు అనుకోవచ్చు, మేము భయపెట్టినాం అనుకోవచ్చు, అంటే ప్రకారంగా మేము పోయినాం ఆయన భయపడ్డాడు అనుకోవచ్చు. రూల్స్ ప్రకారంగా పోయారు కాబట్టి భయపడి వచ్చారు అంటారు అసెంబ్లీ, అంతేనా? రైట్. ఫైనల్ గా అసెంబ్లీకి వచ్చిన తర్వాత అరౌండ్ ఐ థింక్ 10 నిమిషాలు 8 నిమిషాల వరకు తన అసెంబ్లీలో ఉన్న విషయము. సో గవర్నర్ గారు స్పీచ్ మొదలు పెట్టిన తర్వాత వీళ్ళు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సో కేవలం వచ్చి వెళ్ళిపోవాలి అంతేనా కాన్సెప్ట్, లేదా ప్రజల గురించి ఏదైనా చెయ్యాలి అలాంటి అంశం ఏం లేదా చేద్దామని అంటే మీరు అవకాశం ఇవ్వరని చెప్పి తను వెళ్ళిపోయారు అనుకుంటారు? ఈ ప్రశ్నకి టీడీపీలో కంటే వైసీపీ నాయకులను అడిగితే బాగుంటుంది. చాలా అసలు మీరేమనుకున్నారు చెప్పండి. వాళ్ళతో ఏమంటారు అంటే ఈ క్వశ్చన్ వాళ్ళకి చాలా సూట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళని అడిగితే బాగుంటది. కాకపోతే మమ్మల్ని అడిగారు కాబట్టి నేను చెప్తాను. గతంలో 2014లో మేము క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు సమాధానాలు ఇవ్వలేక వాకౌట్ చేయడం జరిగింది. సమాధానాలు ఇవ్వడానికి 2014 ముందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ లేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చింది టీడీపీ ప్రభుత్వం. సో ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగడానికి కూడా ఏం చేశారని ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు నేను ఏం చదవలేదు, నేను ఈ రోజే స్కూల్లో జాయిన్ అయినా. ఇప్పుడు జాయిన్ అయ్యమంటే మీరు నాకు క్వశ్చన్లు అడిగితే ఏమంటున్నాను బ్రదర్, వైఎస్ఆర్సీపీ పార్టీ అని పేరు పార్టీ పెట్టింది కొత్తగానే, కానీ అంతకు ముందు రాజశేఖర రెడ్డి ఎలక్షన్ లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా గెలిచారు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి జరిగిన అన్నిట్లో ఈయన వెనకాల ఉన్నాడు, అన్ని చూసారు. కాబట్టి సెషన్స్ నడుస్తున్నప్పుడు క్వశ్చన్స్ అవర్ నడుస్తుంటది. సో మేము అడిగిన దానికి ఆయన చెప్పలేక మాకు టైం ఇవ్వట్లేదు, లేకపోతే మేము మాట్లాడుతుంటే మాకు మైకులు గుంజుకుంటున్నా అనే ఉద్దేశంతో వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఎంబడే పాదయాత్ర స్టార్ట్ చేసుకున్నాం. ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు కూడా పాదయాత్ర చేయడం కోసం వెళ్తున్నామని చెప్పి. లేదు బ్రదర్, నేను దానికంటే ముందు మాకు మైక్ ఇవ్వట్లేదు, మైక్ కట్ చేస్తున్నారు అన్న దీంతో కామలు అన్ని జరిగినాయి. వాళ్ళు లొలి చేసారు అని చేసిన తర్వాత పాదయాత్ర వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఒక పార్టీ అని గుర్తించి, అదొక పార్టీ కాబట్టి గుర్తించి వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్, అంటే ఒక ఫుల్ పార్టీకి ఒక పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి పాదయాత్ర ఎక్కడ కూడా దాడులు జరగకూడదు, ఎక్కడ శాంతి భద్రతలు కంట్రోల్ ఉండాలని ఫుల్ పోలీస్ సెక్యూరిటీతోని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, వాళ్ళు ఇచ్చే దొంగ హామీలు కానివ్వండి, నవరత్నాల పేర్లతో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి అయిపోయింది. కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, మీరు ప్రతి సెషన్ లో చూడండి, 2019 తర్వాత ప్రతి అసెంబ్లీ సెషన్స్ చూడండి, ఎప్పుడు కానీ సబ్జెక్ట్ గురించి ఏ రోజు వాళ్ళని అడిగిన పాపం పోలేదు. ఎప్పుడన్నా అడుగు మాట్లాడితే వ్యక్తిగతంగా దూషణలు, పర్సనల్ గా బాడీ హ్యూమిలేషన్, ఫ్యామిలీ, మదర్, వైఫ్ అందరినీ చేయడం వల్ల బాబు గారు ఇది కరెక్ట్ కాదు, సభ కరెక్ట్ నడవట్లేదన్న బాధతోని బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ దీన్ని కరెక్ట్ సభగా నేను మార్చి నేను వస్తా అని చెప్పి బయటికి పోయి చేసిండు. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ గా వచ్చిండు. అంతే, గౌరవ సభ నుంచి పోయి గౌరవ సభగా వచ్చాడు. వచ్చినప్పుడు ప్రజలు అతనికి మ్యాండేట్ ఇచ్చింది. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ప్రజలు అతనికి మ్యాండేట్ ఇచ్చింది. వాళ్ళ నోటి దూలతోనే వాళ్ళు ఏదైతే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క నాయకుని దౌడులు, ధ్వంసాలు, పోలీసుల అండుదండలతోని ఎన్ని అక్రమాలు చేశారో మీకు తెలుసు. మనం అన్ని మీడియా ఛానల్లో చూసాం కాబట్టే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలా, ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేయాలా, ప్రజల పక్షాన మాట్లాడాలి కదా. ఆ రోజు నువ్వు పాదయాత్ర ఏ పక్షాన పోయినావు, నీ సొంత ఫ్యామిలీ నుంచి పోయినావా, ప్రజల పక్షాన పోయినావు కదా. అని అందులో తన ఎజెండాలో ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. నేను అదే అంటాను బ్రదర్. ఇప్పుడు అప్పుడేమో ప్రజలు గుర్తొచ్చారు, ఎందుకంటే సీఎం 10 ఆశ కాబట్టి ఎక్కేంత వరకు ఎక్కినావు, ఎక్కినాక అనుభవించినావు. ఇప్పుడు మళ్ళా సీఎం 10 గురించే ఎప్పుడు రాజకీయంగా నేను ఎదుగుదామనే తప్ప నీకు ఎక్కడో ప్రజల పక్షాన నువ్వు ఏ రోజు పోరాడినావు? ఆ రోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతే తన తల్లి చెల్లి తిరిగింది. అంటే ఒక విషయం నాకు చెప్పండి, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని క్విట్ చేసి పాదయాత్ర ప్రోగ్రామ్ చేశారు.
2019లో మీరు అంటున్నట్టుగా ఎవరైతే టీడీపీ నాయకులకి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు కానీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అదే సరే వాళ్ళకి సంబంధించిన టీం నిండు సభలో మా ముఖ్యమంత్రి వారి సతీమణిని ఉవ్వమ్మని తల్లిగారిని వ్యక్తిగతంగా దూషణలు చేశారు. అలాంటి సార్ మా బాబు గారు ఎప్పుడు ఏడవలేదు, మేము పుట్టినప్పటి నుంచి చూడలేదు. అటువంటి నాయకుడు ఎన్నో ఒడిదొడుకులు తట్టుకున్నాడు. పెద్ద పెద్ద రాజకీయ దురంధరులను తట్టుకుని ఇంత తీసుకొచ్చిన వ్యక్తిని నువ్వు ఏడిపించినావు, మీ పార్టీ వాళ్ళతో తిట్టించినావు, అన్ని చేసినా కూడా ప్రజలు బుద్ధి చెప్పారు, చేశారు. ప్రజలు బుద్ధి చెప్పారు, అదంతా ఓకే. అంటే ఇప్పుడు గతంలో ఏదైతే జరిగిందో అది ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జరుగుతుంది అని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదు. అంటే వాళ్ళు చేసిరని చెప్పి మేము చేయమండి. ఎందుకంటే అంటే మరి ఆయన నేనంటే మీరు అడిగిన క్వశ్చన్ చెప్తా, వాళ్ళు చేసే తప్పులు మేము చేయము. ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది, పార్టీకి ఒక పద్ధతి ఉంది, మాకు ఒక సిస్టమేటిక్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మా నాయకులు మాకు నేర్పించారు. మేము వ్యక్తిగత దూషణలు ఎప్పుడు మేము ఎవరిని చేయమండి. మేము నిజంగా మాట్లాడంటే పొలిటికల్ గానే మాట్లాడతాం. నువ్వు వ్యక్తితోనే మాట్లాడతాం, సిస్టమ్ తోనే కొట్లాడతాం. మేము ఇంట్లో ఫ్యామిలీలు ఎప్పుడు మేము వాళ్ళని బయటికి తీసుకొచ్చే మాటలు మేము ఎప్పుడు జీవితంలో చేయం. మా పార్టీకి సిద్ధాంతాలు లేవు. సో మేము క్లియర్ గా సబ్జెక్ట్ మీద అడుగుతాం. మీకు నిజంగా నీకు భయం లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు అసెంబ్లీ కూర్చో? మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు, గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగినాయి, ఎక్కడెక్కడైతే సిస్టమ్ నువ్వు ఏదైతే జీవోలు పాస్ చేసి ఎక్కడెక్కడైతే దోచుకున్నావు దాని మీద అన్ని ఎండగడతారని అసెంబ్లీలో ఎండగడతారు. నీ పరువు మొత్తం తీసని బట్ట బయలు చేసాను. మీ ఎమ్మెల్యేలు, ఈ మినిస్ట్రీ వర్గము నువ్వు ఏమేమి చేసావని బయటకు వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు.